Hi friends, welcome back to my channel Banking Tutor Telugu. In this video, we're gonna discuss about increase in DA for bank employees and along with that how to calculate DA for the bank employees salary. Let's get into the video. సో అందరికీ ఒక గుడ్ న్యూస్. సో ఎవరైతే కొత్తగా జాయిన్ అవబోతున్నారో లేదా రీసెంట్గా ఆర్ఆర్బీ పీఓగా ఆర్ క్లర్క్గా జాయిన్ అయ్యారో అండ్ ఆల్సో అప్కమింగ్ ఫ్యూచర్ ఎగ్జామ్స్లో బ్యాంకర్స్గా అయ్యే వాళ్ళందరికీ కూడా ఇది ఒక హెల్ప్ఫుల్ ఇన్ఫర్మేషన్. సో డిఏ అనేది ఇంక్రిమెంట్ అనేది జరిగింది. సో పెద్ద ఎక్కువ ఇంక్రిమెంట్ ఏం కాలేదు, బట్ స్టిల్ దెర్ ఈస్ అన్ ఇంక్రీజ్ ఇన్ యువర్ డిఏ. సో కరెంట్లీ యువర్ డిఏ ఫర్ ఫిబ్రవరి టు ఏప్రిల్ 2025 విల్ బీ 21.2%. సో ఎంత ఇంక్రీజ్ అయింది ప్రీవియస్ పీరియడ్తో కంపేర్ చేస్తే అంటే 1.37 అనేది ఇంక్రీజ్ జరిగింది. సో ఒకసారి మనం ఇన్ నెంబర్స్ చూస్తే ఫర్ క్లర్కల్ క్యాడర్ బేసిక్ పే విల్ బీ 24,050 రూపీస్ ఫస్ట్ మీరు జాయిన్ అయినప్పుడు. సో లాస్ట్ డిఏ ప్రకారం చూస్తే యూ విల్ బీ గెట్టింగ్ 6,200 రూపీస్, బట్ విత్ కరెంట్ డిఏ యూ విల్ బీ గెట్టింగ్ 6,630 రూపీస్. సో దెర్ ఈస్ అన్ ఇంక్రిమెంట్ ఆఫ్ 428 రూపీస్. అదే ఒక పీఓకి చూస్తే బేసిక్ పే అట్ ద బిగినింగ్ విల్ బీ 48,480 రూపీస్. లాస్ట్ డిఏ ప్రకారం విచ్ ఈజ్ 19.83, అప్పుడు డిఏ వచ్చేసి 12,330 రూపీస్. బట్ విత్ న్యూ డిఏ యూ విల్ బీ గెట్టింగ్ 13,181 రూపీస్. సో ఇంక్రిమెంట్ వచ్చేసి క్లోజ్ టు 852 రూపీస్ అనేది ఇంక్రిమెంట్ ఇన్ యువర్ శాలరీ స్లిప్. సో దిస్ ఈజ్ అబౌట్ ది డిఏ ఇంక్రిమెంట్ అండ్ ఆల్సో ది ఇంక్రీజ్ ఇన్ numbers in your salary. Now let's understand how DA is calculated. సో మనకి ఇంతకుముందు డిఏ క్యాలిక్యులేషన్కి బేస్ ఇయర్ 1960గా చూసేవాళ్ళు, దాన్ని రీసెంట్గా 2016కి మార్చారు. సో ఇక్కడ మీకు హోల్ స్టోరీ లాజిక్ ఏం అవసరం లేదు, బట్ డిఏ ఈజ్ క్యాలిక్యులేటెడ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ కస్టమర్ ప్రైస్ ఇండెక్స్ ఆర్ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్. ఈ వాల్యూ అనేది మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎవ్రీ మంత్కి రిలీజ్ చేస్తుంది. ఆల్రెడీ మనం జీకేలో చదువుంటాం సిపిఐ, డబ్ల్యూపిఐ అని చెప్పేసి ఆ వాల్యూస్ మనం చదువుంటాం. సో సిపిఐ వాల్యూ బేస్ చేసుకొని డిఏ అనేది క్యాలిక్యులేట్ చేస్తారు. సో మనం చెప్పినట్టుగా బేస్ ఇయర్ 2016 అండ్ 2016 వరకు సిపిఐ వాల్యూ ఎంత ఉంది అంటే 123.03. సో ఈ వాల్యూ మనకు చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ వచ్చి మనకి ఫిబ్రవరి మంత్ డిఏ క్యాలిక్యులేషన్ కోసం లాస్ట్ క్వార్టర్ ఆఫ్ 2024 కన్సిడర్ చేసుకుంటాం. లాస్ట్ క్వార్టర్ అంటే అక్టోబర్, నవంబర్, డిసెంబర్. సో ఆ రెస్పెక్టివ్ మంత్స్ వచ్చి సిపిఐ అక్టోబర్కి 144.5, నవంబర్కి 144.5, డిసెంబర్కి 143.7. నౌ ఈ 3 వాల్యూస్ యావరేజ్ చేయాలి. సో వాటి యావరేజ్ వచ్చేసి 144.23. నౌ వాట్ గవర్నమెంట్ ఆర్ ఈవెన్ ద బ్యాంక్ అసోసియేషన్ విల్ డూ అంటే బేస్ ఇయర్ సిపిఐ కంటే ఇప్పుడు సిపిఐ ఎంత ఇంక్రీజ్ అయ్యింది. సో బేస్ ఇయర్లో 123.03 ఉంది, బట్ కరెంట్ ఇట్ ఈస్ 144.23. సో ద డిఫరెన్స్ వాల్యూ ఈజ్ యువర్ డిఏ. ఇక్కడ డిఫరెన్స్ ఎంత వచ్చింది 21.2. సో దట్ ఈస్ వై యువర్ డిఏ ఫర్ ద నెక్స్ట్ 3 months ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ విల్ బీ 21.2. అగైన్ మళ్ళీ ఏప్రిల్ అయిపోయిన తర్వాత మే, జూన్, జూలై కోసం ఫస్ట్ క్వార్టర్ ఆఫ్ 2025లో ఉన్న సిపిఐ వాల్యూస్ తీసుకొని వాటి యావరేజ్ తీసుకొని దే విల్ బీ డూయింగ్ ద రెస్పెక్టివ్ క్యాలిక్యులేషన్ బేస్డ్ ఆన్ ది బేస్ ఇయర్. సో ఈ క్యాలిక్యులేషన్ కానీ మీరు ఒకసారి అర్థం చేసుకుంటే యూ కెన్ ఈజీలీ ఐడెంటిఫై వెదర్ దేర్ గోయింగ్ టు బీ అన్ ఇంక్రీజ్ ఇన్ యువర్ డిఏ ఆర్ సేమ్ ఉంటుందా లేకపోతే ఏదన్నా తగ్గే ఛాన్స్ ఉందా అనే విషయం మీరు ముందే ఎస్టిమేషన్ చేసుకోవచ్చు. ఐ హోప్ ఈ వీడియో అందరికీ హెల్ప్ అవుతుందని చెప్పి ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ Banking Tutor Telugu. All the best, friends.